Good evening, children. Today's our topic Mahendra Singh Tikayat. Children, ఆల్రెడీ ఈ పారాగ్రాఫ్ అంతా కూడా మనం లాస్ట్ క్లాస్ డిస్కషన్లో చేసాము. అక్కడ మనం ఎండ్ చేసిన డిస్కషన్ ఏంటి అంటే పొలిటికల్ పార్టీస్ వర్ లూజింగ్ పాపులారిటీ అమాంగ్ ద పీపుల్. పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా వాళ్ళ పాపులారిటీని లూజ్ అవుతున్నాయి ప్రజల్లో అనేసి భావించాయని చూసాం. అయితే ఇలాగా పాపులారిటీ వాళ్ళు తగ్గిపోతుంది కాబట్టి ఏవైనా ఇష్యూస్ కోసమని వాళ్ళు ఎదురు చూసినట్టుగా చూస్తున్నాం. అయితే ఆ టైమింగ్లో రేజ్ అయిన ఇష్యూస్ ఏంటి అని మనం చూసినట్లయితే ఏ లార్జ్ ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఫర్ మార్కెట్ వర్ ఫైటింగ్ ద బెటర్ ప్రైస్ ఫర్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ and greater subsidy for inputs like diesel, fertilizers and electricity. Farmers of UP and Haryana agitate under the leadership of Mahendra Singh Tikayat. Okay children, ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, అగ్రికల్చర్లో ఫస్ట్ టైం చిల్డ్రన్ అసలు అగ్రికల్చర్ ఫార్మర్స్ అన్న వాళ్ళు ఫైట్ చేసిన టైం ఏది అని అంటే ఇదే అన్నమాట. ఓకే, అయితే వాళ్ళు ఫైట్ చేయడానికి ఫస్ట్ ప్లేస్ ఏది అని మనం చూసినట్లయితే యూపీ హర్యానా అని చెప్తున్నాడు. అందులో వాటికి లీడర్షిప్ వహించిన ఆయన ఎవరు అని అంటే మహేంద్ర సింగ్ తికాయత్ అంటున్నాడు. అసలు హూ ఈజ్ దిస్ పర్సన్, అసలుకి ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏందో ఒకసారి మనం చూద్దాం. ఓకే చిల్డ్రన్, మహేంద్ర సింగ్ తికాయత్ అన్నది టైటిల్ చిల్డ్రన్. ఈ టైటిల్ వీళ్ళకి మహేంద్ర సింగ్కి ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూసినట్లయితే హర్షవర్ధన్ మనకు తెలుసు చిల్డ్రన్, కింగ్ ఆఫ్ హర్షవర్ధన్. ఆయన యొక్క టైమింగ్లో, ఆయన డైనస్టీ టైమింగ్లో వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన రిలేటివ్సే. అయితే వాళ్ళకి ఈ హర్షవర్ధన్ ఈయన గ్రాండ్ ఫాదర్కి తికాయత్ అని బిరుదిస్తాడు అనమాట, టైటిల్ ఇస్తాడు. ఓకే, అక్కడి నుంచి వచ్చినదే ఈ మహేంద్ర సింగ్కి తికాయత్ అన్న టైటిల్ అనమాట. ఓకే, అయితే అసలు ఈయన ఎక్కడ పుట్టాడని మనం చూసినట్లయితే హీ వాజ్ వెల్ నోన్ ఫార్మర్ లీడర్ ఇన్ ద వెస్టర్న్ ఏరియా ఆఫ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ ఇన్ ఇండియా చిల్డ్రన్. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకేమంటున్నాడు, హీ వాజ్ బోర్న్ ఇన్ 1935 అక్టోబర్ 6 ఇన్ యూపీ చిల్డ్రన్. ఓకే, ఈయన యూపీలో పుట్టాడు ఎప్పుడంటే 1935లో. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే హీ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ కిసాన్ యూనియన్, ఏ ఫార్మర్ ఆఫ్ మూమెంట్. ఈ మూమెంట్కి ముందు కూడా ఆయన ఎలాంటి పాపులారిటీ తెచ్చుకున్నాడు అని అంటే భారతీయ కిసాన్ యూనియన్ అన్నది ఫామ్ చేసిన ఫస్ట్ లీడర్ ఈయన అలాగే గా మనకి కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకేం చెప్తున్నాడు అంటే 1987లో ఈ స్ట్రగుల్ అన్నది, ఈ ఫైట్ అన్నది జరిగింది చిల్డ్రన్. అలాగే ఆయన చేసిన డిమాండ్స్ ఏంటి అని మనం చూసినట్లయితే డిమాండింగ్ ద వివింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్స్, తర్వాత సబ్సిడీ కావాలని అనేసి అడుగుతున్నాడు. గ్రేట్ సబ్సిడీ. ఎందుకు సబ్సిడీ అడుగుతున్నాడు అని మనం చూసినట్లయితే చూడండి, ఆల్రెడీ 1987 అని చెప్తున్నాం. అంటే ఎలక్షన్ టైం వచ్చి 5 years అయిపోయి ఎలక్షన్ టైం వచ్చిన టైం. అలాగే మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఫార్మర్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు ఫైట్ చేయరు. కానీ ఫైట్ చేశారు అంటే వాళ్ళు ఎంతో ప్రాబ్లమాటిక్గా ఫీల్ అవుతున్నారనే అర్థం అన్నమాట. అయితే ఆ టైమింగ్లో మహేంద్ర సింగ్ తికాయత్ ఏం చేశారు అని అంటే ఈయన ఫస్ట్ ఈ మూమెంట్ అన్నది తీసుకొచ్చాడు అనమాట. దేనికోసము అని అంటే చిల్డ్రన్ 90% రాజీవ్ గాంధీ యొక్క పాలసీస్ ఏంటి అని అంటే మనకందరికీ తెలుసు, రేషన్ కార్డ్స్, తర్వాత బఫర్ షాప్స్ అంటే రేషన్ షాప్స్ కోసం అనేసి సబ్సిడీ రైస్, తర్వాత ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ ఇస్తారు. అంటే తక్కువ రేటుకి సబ్సిడీగా రైస్ని కానీ తర్వాత వీటినే కానీ వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. కాబట్టి తక్కువ రేటుకి తీసుకుంటున్నారు అనేసి వీళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేసినా కానీ మేము ఇంతకే తీసుకుంటున్నామని చూపిస్తూ వీళ్ళ యొక్క ప్రొడ్యూసింగ్ రేటు కూడా తగ్గించేస్తారు. అలా తగ్గించినప్పుడు వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ చాలా తక్కువని, వాళ్ళు అది ప్రొడ్యూస్ చేయటానికి వాళ్ళకి ఏమేమి యూజ్ చేస్తున్నారని మనకి ఇక్కడ చెప్తున్నారు చిల్డ్రన్.
వాళ్ళు డీజిల్ కావాలి వాళ్ళకి. ఎందుకు ఏదైనా మిషన్ రన్ చేయాలంటే దానికి డీజిల్ కావాలి. ఆల్రెడీ మనము 1987లో వచ్చేసాం కాబట్టి అప్పుడు ఎక్కువగా లేబర్ కంటే కూడా మిషన్స్తోనే వర్క్ చేస్తున్నారని తెలుసు. లేబర్ కావాలి యాజ్ వెల్ యాజ్ మిషన్స్ కదా. అయితే తర్వాత ఇంకేం చెప్తాడు, ఫెర్టిలైజర్స్ అవి కూడా తప్పకుండా కావాలి. రసాయనాలు ఎరువులు అన్నవి తప్పకుండా కావాలి కల్టివేషన్కి అవి. ఆ నెక్స్ట్ బోర్ అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంటే ఓకే, లేకపోయినా కానీ ఎలక్ట్రిసిటీ అన్నది తప్పకుండా కావాలి. ఆ బోర్ వాటర్ అంత ఫీల్డ్కి పెట్టాలంటే కాబట్టి ఎలక్ట్రిసిటీ. అయితే ఈ డీజిల్ తర్వాత ఈ ఫెర్టిలైజర్స్ తర్వాత ఎలక్ట్రిసిటీ వీటికి వాళ్ళు ఎంతైతే వాళ్ళు ఖర్చు పెడుతున్నారో అంతగా వాళ్ళకి వీళ్ళు ఇచ్చే వాళ్ళ ప్రొడ్యూస్ చేసిన దానికి ఫర్ కేజీకి వాళ్ళకి అంత బెనిఫిట్ అన్నది రానప్పుడు వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాలనిపిస్తుంది. చిల్డ్రన్ ఏదైనా కానీ మనం ప్రొడ్యూస్ చేసి మనకి బెనిఫిట్ వస్తుంది అని అనుకుంటేనే మనం దాన్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటాం. తర్వాత వాళ్ళ స్కిల్లే అది, ఓన్లీ ఫార్మర్ కల్టివేట్ చేయటమే వాళ్ళ స్కిల్. ఇంకా తర్వాత వాళ్ళకి వేరే స్కిల్ కూడా ఏమీ తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు అనుకున్నంత కూడా రాకపోతే వాళ్ళ తర్వాత ఏమవ్వాలా, అప్పులు పాలవుతారు. తర్వాత ల్యాండ్ లార్డ్స్కి అమ్మేయాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి కండిషన్లో అలాంటి కండిషన్స్ మాకెందుకు రావాలి అన్న ఉద్దేశంతోనే ఈ మహేంద్ర సింగ్ తికాయత్ అన్న ఆయన ఏం చేశాడు అని అంటే, మీరు సబ్సిడీకి రైస్ ఇస్తున్నామనేసి తక్కువ రేట్కి పర్చేస్ చేస్తున్నారు కాబట్టి మా ప్రోడక్ట్స్ని, మాకు ఎందులో సబ్సిడీ కావాలి, వీటిలో కూడా సబ్సిడీ ఇస్తే మేము సబ్సిడీ ఇస్తామన్నట్టు చెప్పారనమాట. ఓకే, ఎందులో సబ్సిడీ కావాలని చెప్పారు చిల్డ్రన్, డీజిల్, ఫెర్టిలైజర్స్ అండ్ ఎలక్ట్రిసిటీ వీటిల్లో సబ్సిడీ ఇవ్వాలి. సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఒకవేళ వర్షాలు పడకపోయినా కానీ, రెయిన్ఫాల్ లేకపోయినా కానీ, తర్వాత డ్రాట్, తర్వాత ఫెమైన్ అలాంటివి వచ్చినప్పుడు వీళ్ళకి ఏం చేయాలా, ఇలాంటి అసలు సబ్సిడీ కాదు ఆ టైమింగ్లో అసలుకి డిజాల్వ్ చేసేయాలి అన్న ఉద్దేశంతో ఈయన తీసుకొచ్చిన ఈ మూమెంట్ సక్సెస్ అయింది చిల్డ్రన్. In that time, Rajiv Gandhi government agreed the demands include a higher price for sugar cane. ఏమేమి తీసుకున్నారు అప్పుడంటే మనం చూసినట్లయితే చిల్డ్రన్ యూపీ అండ్ హర్యానా కాబట్టి వీట్, షుగర్ కేన్, రైస్ వీటన్నిటికి కూడా వీవింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఛార్జెస్ అన్నీ కూడా తగ్గించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే, అలాగే మనం ఇంకేం చెప్తున్నాం చిల్డ్రన్, వై ద ఫార్మర్స్ ఆఫ్ మహారాష్ట్ర వర్ ఫైటింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శారద్ జోషి. ఎస్నా చిల్డ్రన్, ఈ శారద్ జోషి ఈయన గురించి కూడా మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఈయన కూడా ఫార్మరే. అయితే ఫార్మర్ దాంట్లో ఈయనకున్న ఇదేంటి అని అంటే ఈయన ఎడ్యుకేట్ పర్సన్ కూడా. అయితే అందువల్ల ఏం చేశాడంటే కిసాన్ కోఆర్డినేషన్ అంటే కేసీసీ అంటారన్నమాట చిల్డ్రన్. అందులో ఆ కమిటీలో 14 స్టేట్స్ ఈ యొక్క ఎప్పుడైతే ఈ మహేంద్ర సింగ్ తికాయత్ ఈ మూమెంట్ని తీసుకొచ్చాడో అప్పుడు ఎమ్మటే ఒక ఫార్మర్ని చూసి ఇంకొక ఫార్మర్ ఈ మూమెంట్లో జాయిన్ అయిపోయి ఎన్ని స్టేట్స్ దాంట్లో ఫామ్ అయ్యాయి అంటే 14 స్టేట్స్ ఈ మూమెంట్లో పాల్గొన్నాయి చిల్డ్రన్. అందువల్లనే ఇది సక్సెస్ అయిందనమాట ఈ మూమెంట్. ఆ టైమింగ్లో ఈయన వచ్చేసేసి కూడా మనకు చెప్తున్నాడు శారద్ జోషి. ఈయన వచ్చేసేసి ఈయన కూడా ఎక్కడి నుంచి అంటే మహారాష్ట్ర నుంచి మనకి ఫైట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, ఈయన కూడా ఏం చెప్పాడంటే బెటర్ ప్రైస్ కూడా ఇవ్వాలి అని చెప్పాడనమాట. దేనికి, వీళ్ళు కల్టివేట్ చేసిన క్రాప్స్కి బెటర్ ప్రైస్ కూడా ఇవ్వాలి అని చెప్పాడనమాట. ఓకే, మనం ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్ పాయింట్గా మనం ఏం చూసాము అని అంటే సబ్సిడీ కావాలని చూసాం. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం చూస్తున్నట్లయితే చిల్డ్రన్ ఇక్కడ మనకు చెప్తున్నాడు ఫార్మర్స్ అగెన్స్ట్ డిస్ప్లేస్మెంట్ బై డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లైక్ డ్యామ్స్ అండ్ మైనింగ్ వర్ ఆల్సో బిల్డింగ్ అప్. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అని అంటే ఎవరైతే ఫార్మర్స్ తర్వాత వచ్చేసేసి ట్రైబ్స్ డిస్ప్లేస్మెంట్, వీళ్ళు ఎందుకు డిస్ప్లేస్మెంట్ అవుతున్నారు అంటే వీరు డెవలప్మెంట్ మన కంట్రీ డెవలప్మెంట్ కోసం అనేసి ప్రాజెక్ట్స్ అన్నవి స్టార్ట్ చేశారు. ప్రాజెక్ట్స్ ఏంటి అని అంటే మనం చూసినట్లయితే డ్యామ్సే కానీ మైనింగే కానీ అట్లాంటివి చెయ్యటం వల్ల ఏమవుతుంది, వీళ్ళు కల్టివేట్ చేసే ప్లేసెస్ అన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేసేసి
ఆ బిల్డింగ్స్ని కూడా డిస్ట్రాయ్ చేసేసి వాళ్ళు ఆ ప్లేసుల నుంచి పంపించేస్తున్నారు. పంపించినప్పుడు ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు కదా చిల్డ్రన్. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా ఏం చేయాలా, ప్లేస్మెంట్ కల్పించాలి అనేసి కూడా ఈ డిమాండ్లో మనకి సెకండ్ పాయింట్గా కనిపిస్తుంది. ఓకే చిల్లర్, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఈ 2 ఇష్యూస్ మీద ఎవరు ఫైట్ చేస్తున్నారు అంటే ఫార్మర్స్ ఫైట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ ఫార్మర్స్ ఫైట్ చేస్తున్న టైమింగ్లో ఇక్కడ మనకి ఏం చెప్పాడు చిల్డ్రన్, పాపులారిటీ అమాంగ్ ద పీపుల్ ఎవరు కోల్పోయామని ఫీల్ అయ్యారు, పొలిటికల్ పార్టీస్ కదా. అయితే ఈ పొలిటికల్ పార్టీస్ ఇక్కడ రోల్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఈ పాపులారిటీ కోల్పోయాము అనుకున్న ఈ పొలిటికల్ పార్టీస్ వచ్చేసేసి ఈ ఫార్మర్స్లో హిందూ ఫార్మర్ ఉంటే హిందూ లీడర్ వచ్చేసి వాళ్ళ సైడ్, అలాగే ఈ ఫార్మర్స్లో ముస్లిమ్స్ ఉంటే ముస్లిం లీడర్ వచ్చి వాళ్ళ సైడ్, అలాగ సపోర్ట్ ఇచ్చి ఎలక్షన్స్ కోసమని వాళ్ళల్లో ఏం చేశారు చిల్డ్రన్, ఇంకా ఇలాంటి థ్రెడ్ అన్నది తీసుకొని వచ్చేసారనమాట. అంటే ఇది ఫార్మర్ ఇష్యూ కాస్త ఏమైపోయిందంటే హిందూ ముస్లిం కమ్యూనిటీ ఇష్యూగా మారినట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే ఈ లాస్ట్ పేరాగ్రాఫ్ లైన్స్ చూద్దాం చిల్డ్రన్. హౌ ఎవర్ ఇట్ వీకెండ్ ద సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియన్ పాలిటీ and made way for a rise of communal politics in the following decade అంటున్నాడు. అంటే తర్వాత శతాబ్దాల్లో సెక్యులర్ అంటే ఏంటి చిల్డ్రన్, నో రిలీజియన్ అన్నది మన ఇండియా యొక్క పాలసీ. ఓకే సెక్యులర్ కంట్రీ ఇండియా అనేసి అంటారంట, అంటే మత ప్రామేయం లేని కంట్రీ అనేసి, అంటే ఏ ఒక్క రిలీజియన్కి ఇండియా ఇంపార్టెన్స్ ఇవ్వదు అనేసి. అలాంటిది ఎలాగ మారిపోయినాయి అని అంట పాలిటిక్స్ అని అంటే రిలీజియన్ పాలిటిక్స్గా మారిపోయినాయి, అంటే మత రాజకీయాలుగా మారిపోయినాయి. దీన్ని బట్టే అని దిస్ చెప్తున్నాను అనమాట. ఓకే ఈ పారాగ్రాఫ్ మనకి చాలా ఇంపార్టెంట్. అసలు రాజీవ్ గాంధీ ఈయన్ని చంపేయటానికి ఇంకొక సెకండ్ కాజ్ వచ్చేసేసి మనకి ఈ పారాగ్రాఫ్లో వల్లే తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, అరౌండ్ ద సేమ్ టైమ్ చేంజెస్ బిగాన్ టు బీ లివ్డ్ అగెన్స్ట్ సెవరల్ లీడర్స్ దట్ దే హ్యాడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ బ్రైబ్స్ అంటే లంచాలు చిల్డ్రన్, బ్రైబ్స్ ఫ్రమ్ ద స్వాడిష్ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ గన్స్ that were being supplied to the Indian Army. ఓకే అంటే ఏం చేస్తున్నాడు, మనకి ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ ఆర్మీకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన గూడ్స్ సప్లై చేయడానికి మన ఇండియా ఏం చేసుకుంది అని అంటే అక్కడి నుంచి వాటిని తీసుకోవడానికి ఒక పర్మిట్ అన్న తీసుకుంటుంది అనమాట, అంటే లైసెన్స్. ఈ లైసెన్స్ అక్కడి నుంచి వచ్చే గన్స్ మన ఇండియాకి రావాలన్నా, ఒకవేళ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవడానికి మల్టీమీడియా సిస్టమ్ ఉంటుంది కదా చెప్పండి. కాబట్టి మన దగ్గర కొన్ని గూడ్స్ క్రియేట్ చేయాలి అన్న స్పేర్ పార్ట్స్ మనం తయారు చేస్తాం. ఆగా చెయ్యటానికి ఆ టైమింగ్లో ఏం జరిగింది అంటే స్కామ్ జరిగింది అని చెప్తున్నారు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరు తీసుకున్నారని చెప్తున్నారు చిల్డ్రన్, సెవరల్ లీడర్స్ అని చెప్తున్నారు చిల్డ్రన్. ఓకే సెవరల్ లీడర్స్ రిసీవ్డ్ బ్రైబ్స్ అంటే లంచాలు తీసుకున్నారు అని చెప్తున్నారు. దీనివల్ల ఏం జరిగిందో చూద్దాం చిల్డ్రన్. దీన్నే మనం చూసినట్లయితే బఫర్ స్కామ్ అని కూడా అంటారు చిల్డ్రన్. అంటే మనీ అంతా కూడా మేము ఈ గన్స్కి వీటి కోసం అనేసి మ్యానుఫ్యాక్చరింగ్కి చేయించడం కోసం అనేసి తర్వాత వాటిని ఇంపోర్ట్ చేసుకోవడం కోసం అని పెట్టాము అనేసి ఈ లైసెన్స్ ఎవరు ఇచ్చేవాళ్ళు అని అంటే అప్పుడు రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో ఎకనామిక్ మినిస్టర్గా ఫైనాన్స్ మినిస్టర్గా విపి సింగ్ ఉన్నాడు అనమాట. ఆయన వల్లనే ఇది జరిగిందనమాట. కాకపోతే అది అంతా గవర్నమెంట్ అవది రాజీవ్ గాంధీ గవర్నమెంట్, ఈయన ప్రైమ్ మినిస్టర్ ఈయన లీడర్సే కాబట్టి వీళ్ళంతా కలిసి అలా చేశారు అనేసి ఆ టైమింగ్లో చిల్డ్రన్ ఎంతగా స్కామ్ చేశారు అని అంటే ఈ ఫార్మర్స్కి కూడా కనీసం తినడానికి తిండి లేనంతగా అసలు మన ఇండియాలో అసలుకి ఎంత ఘోరమైన కండిషన్ స్టార్ట్ అయిందంటే అంత ఘోరమైన కండిషన్ అన్నది స్టార్ట్ అయిందన్నమాట. అలాంటి కరప్షన్ వల్ల ఏం జరిగింది అనేసి మనం చూసినట్లయితే ఈ లీడర్స్ అందరూ కూడా ఏం చేశారని చెప్తున్నాడు, వాళ్ళు రిజైన్ కూడా చేసేసినట్లుగా మనకి కనిపిస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, ద ఇష్యూ ఆఫ్ కరప్షన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్
and in political crisis became the main plank of the election campaigning for non-Congress. అసలు అడ్మినిస్ట్రేషన్ అన్నదే పెద్ద కరెక్షన్ చేస్తుంది అన్న ఇష్యూని ఆ టైమింగ్లో నాన్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు ఎలక్షన్ టైమింగ్లో ఏం చేసినాయి అంటున్నాడు, రాజీవ్ గాంధీ గవర్నమెంటేనే కరప్షన్ గవర్నమెంట్ అంటే అవినీతి గవర్నమెంట్ అనేసి ఎలక్షన్స్కి ముందు నాన్ కాంగ్రెస్ పార్టీస్ ఏం చేశాయి అంటున్నాడు, ఈ ఇష్యూనే తీసుకొని క్యాంపెయినింగ్ చేశాయి అనేసి ప్రచారం చేశాయి అని చెప్తున్నాడు. ఓకేనా చిల్డ్రన్? అంటే మనం ఇప్పుడు మన ఫస్ట్ పారాగ్రాఫ్లో రాజీవ్ గాంధీ మనం చూసినట్లయితే ఆయన 50 MP పైసా కూడా పూర్ పీపుల్కి చేరట్లేదు అని చెప్పిన ఆయనకి ఇప్పుడు ఎలాంటిది అప్లై అయ్యింది అని మనం చూసినట్లయితే అసలుకి కరప్షన్ అంటేనే ఆయన, అవినీతి అంటేనే ఆయన గవర్నమెంట్ అన్నంతగా క్యాంపెయినింగ్ అన్నది జరిగిందని చెప్తున్నాడు. ఓకే, లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్. పొలిటికల్ ఫోర్స్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్ పోల్డ్ ఇన్ 1989. తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి అన్నాడు, 1989లో ఎలక్షన్ టైమింగ్ అది. ఆ టైమింగ్లో ఏమని చెప్తున్నాడు, నాన్ కాంగ్రెస్ పార్టీస్ తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ డిఫరెన్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్ గాట్ టుగెదర్. వీళ్ళు కాంగ్రెస్ కాదు అన్నది ఏమీ లేకుండా, డిఫరెన్స్ అన్నది లేకుండా దెమ్సెల్వ్స్ గాట్ టుగెదర్, వాళ్ళందరూ కూడా ఒకటైపోయారు అంటున్నాడు. ఇట్ బికేమ్ డిఫికల్ట్ ఫర్ ద కాంగ్రెస్ టు విన్. ఇది ఏం జరిగింది, దీనివల్ల ఏం జరిగింది అని అంటే కాంగ్రెస్ దీనివల్ల గెలవటానికి ఛాన్సెస్ చాలా తక్కువైపోయినాయి అని చెప్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ అయితే ఎవరిది వచ్చింది అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ద ఫస్ట్ coalition government lead by VP Singh, Janata Dal was formed. Okay children, అయితే మనం ఫస్ట్ అసలు VP Singh అండ్ ఎవరో చూద్దాం. ఓకే చిల్డ్రన్, VP Singh జనతా దళ్ వాజ్ ఫార్మ్డ్ అన్నాడు కదా చిల్డ్రన్. అంటే VP Singh జనతా దళ్ని ఆయన పార్టీని పెట్టినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. అయితే అసలుకి ఈ జనతా దళ్ ఎందుకు ఫామ్ చేశాడు అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, అసలు VP Singh యొక్క గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ. ఓకే, VP Singh మనం చూసినట్లయితే చిల్డ్రన్ VP అని ఉంది కదా, V అంటే వచ్చేసి ఏంటంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనమాట ఆయన పేరు. ఈయనది వచ్చేసేసి జమీందార్స్ అంటాం కదా చిల్డ్రన్, జమీందార్స్ ఫ్యామిలీ. అలాగే ఈయన ఎడ్యుకేషన్ ఏంటి అని అంటే అలహాబాద్ యూనివర్సిటీలో లా డిగ్రీ చేస్తాడు, పూణే యూనివర్సిటీలో ఫిజిక్స్ డిగ్రీ కూడా చేశాడు చిల్డ్రన్. ఓల్డెన్ డేస్లో ఎట్లా ఉండేయంటే ఆర్ట్స్లోనే కొన్ని మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ కూడా ఉండేవి అనమాట, ఇప్పుడు లేవు కానీ అప్పట్లో ఉండేవి. ఓకే, అయితే తర్వాత ఇంకేం చెప్తున్నాడు అని అంటే ఈయన తర్వాత నెక్స్ట్ తన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఒక మెంబర్గా జాయిన్ అవుతాడు చిల్డ్రన్. ఆ తర్వాత లోక్సభ ఎంపీగా కూడా కొంతకాలం పనిచేస్తాడు. అలాగే ఉత్తరప్రదేశ్లో ఈయన పుట్టాడు కాబట్టి ఉత్తరప్రదేశ్ సీఎంగా కూడా ఈయన పనిచేశాడు అనమాట. ఓకే, అలాగే తర్వాత గవర్నమెంట్ ఇందిరాగాంధీ గవర్నమెంట్లో కూడా ఈయన పనిచేస్తాడు చిల్డ్రన్. ఆ తర్వాత గవర్నమెంట్లో ఏం జరిగిందంటే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ చిల్డ్రన్. రాజీవ్ గాంధీ నేమ్ కూడా మనం చూసినట్లయితే చిల్డ్రన్ రాజీవ్ మహాత్మా గాంధీ అని ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఎగ్జామ్లో మహాత్మా గాంధీ అని ఇచ్చేసి ఇయర్స్ ఇస్తాడు చిల్డ్రన్. ఈ ఇయర్స్ని బట్టి అది 1984 ఆ టైప్ ఆ పీరియడ్లో మనకి ఇయర్స్ కనపడి అంటే అది రాజీవ్ గాంధీ అనమాట. ఓకే, అది చిల్డ్రన్. అయితే ఈ రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో ఈయన ఏంటి ఈయన పొజిషన్ అని మనం చూసినట్లయితే రాజీవ్ గాంధీ క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్గా 2 years, అలాగే డిఫెన్స్ మినిస్టర్గా 3 years వర్క్ చేస్తాడు చిల్డ్రన్. ఈ టైమింగ్లో ఏమైందంటే బఫర్స్ స్కామ్ అన్నది జరుగుతుంది. అదే మనం ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా చిల్డ్రన్, గన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి తర్వాత వాటికన్నిటి న్యూక్లియర్ వెపన్స్ని తేటానికి లైసెన్స్ ఇచ్చేది, తర్వాత వాటి బిల్స్ రాసింది అంతా VP సింగే అనేసి ఈయన మీద తర్వాత రాజీవ్ మీద వచ్చిన క్లాషెస్, వాళ్ళిద్దరి మధ్య వచ్చిన క్లాషెస్ తర్వాత అందరూ కూడా వీళ్ళ మీదే ఇది చేయటం వల్ల ఏం చేస్తాడంటే ఆయన అప్పుడు ఆ గవర్నమెంట్కి రిజైన్ చేసేస్తాడనమాట. రిజైన్ చేసిన తర్వాత ఏం చేస్తాడంటే ఈయన ఈ ఫార్మ్డ్ జనతా దళ్ పార్టీ. అప్పుడు ఈయన ఈ స్థాపించిన పార్టీ ఏది అని అంటే
జనతాదళ్ పార్టీని స్థాపిస్తాడనమాట. దీన్ని స్థాపించినప్పుడు ఎవరు ఈయనకి సపోర్ట్ చేశారంటే బీజేపీ సపోర్ట్ చేస్తుంది చిల్డ్రన్. అలాగే నేషనల్ ఫ్రంట్ కూడా సపోర్ట్ చేస్తారు. నేషనల్ ఫ్రంట్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి చిల్డ్రన్, నేషనల్ ఫ్రంట్ 1989, 1990 అని చెప్పారు చూసారా, ఇవన్నమాట. ఈ పార్టీస్ అన్నీ కలిపినవే నేషనల్ ఫ్రంట్గా చెప్తారు. అది మనం తర్వాత డిస్కషన్లో చూద్దాం చూడండి. ఓకే, వీళ్ళు సపోర్ట్ ఇవ్వటం వల్ల ఎవరికి కూడా ఆ టైమింగ్లో సరిగా మెజారిటీ రాకపోవటం వల్ల మనకి తెలుసు కోalition గవర్నమెంట్ ద్వారా విపి సింగ్ అన్న ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినట్టుగా, 7th ప్రైమ్ మినిస్టర్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది. ఈయన యొక్క గ్రేట్నెస్ ఏంటి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఈయన బీసీకి సపోర్ట్ చేశాడు, రిజర్వేషన్ అన్నది కూడా ఈయన ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చేసి మనం డిస్కషన్లో మనకు కనిపిస్తుంది చిల్డ్రన్, బాబ్రీ మసీద్ ని డిమాలిష్ చేసినందుకు ఈయన దానికి ఆపోజిట్గా అలా చేయకూడదు అనేసి మాట్లాడుతారు. దీనివల్ల ఏమైపోయిందంటే ఈయన గవర్నమెంట్ పడిపోయింది అన్నమాట. ఆ తర్వాత ఈయన ఏం చేశాడంటే 1996లో అసలుకి ఈ రాజకీయాలే నాకు వద్దు అనేసి ఆయన వాటికి రిసిగ్నేషన్ ఇచ్చి పడేసేస్తాడు. అసలు ఇచ్చేసేసి రాజకీయాలను వదిలేసి మంచిగా ఆయన ఫ్యామిలీ లైఫ్తో ఉంటాడనమాట. ఇది విపి సింగ్ యొక్క బిబ్లియోగ్రఫీ. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం డిస్కషన్లోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చిల్డ్రన్, ద ఎరా ఆఫ్ కొలీషన్ పాలిటిక్స్. చిల్డ్రన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో, అలాగే ఆల్ క్వశ్చన్స్లో మనకి అడిగే క్వశ్చన్ ఎక్కువగా ఇదే కనిపిస్తుంది. కాబట్టి చిల్డ్రన్ ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏం చెప్తున్నాడు, ద 1990s were years of very significant change. ఏంటి ఈ సిగ్నిఫికెంట్ చేంజ్, కీలకమైన మార్పు జరిగిందని చెప్తున్నాడు. సిగ్నిఫికెంట్ చేంజ్ అని చెప్తున్నాడు. ఎందుకలా జరిగింది అంటే మనం చూసినట్లయితే మనం డిస్కస్ చేసిన ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన అన్నిట్లోని కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండటం వల్ల ఎప్పుడు బ్రేక్ పడింది అని అంటే 1977 to 1979లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ మనకు కనపడింది. అప్పుడు యాక్చువల్గా మెజారిటీ అంతా కాంగ్రెస్కే ఉంది. కానీ 1977 to 1979లోనేమో బీజేపీకి మెజారిటీ ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన చేంజ్ ఏంటి అని మనం 1990స్కి వచ్చాకే ఈ సిగ్నిఫికెంట్ చేంజ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇదే అన్నమాట. ఏం చెప్తున్నాడు, కొలీషన్ గవర్నమెంట్. ఈ కొలీషన్ వల్ల అంటే మల్టీ పార్టీ సిస్టమ్ వల్ల ఏర్పడిన గవర్నమెంట్ అని చెప్తున్నాడు. ఇప్పుడు దాకా ఒక పార్టీ యొక్క మెజారిటీయే చూసాము, కానీ ఇప్పుడు ఏమైంది అంటే మల్టీ పార్టీస్ అన్నిటికీ మెజారిటీ మనకి ఈ ఎరాలో కనిపిస్తుంది అని చెప్తున్నాడు అనమాట. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేషనల్ లెవెల్లో ఇది ఏమైంది, ఈ కొలీషన్ పార్టీ అన్నది తర్వాత ఆర్ మైనారిటీ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఏంటి, విపి సింగ్ గవర్నమెంట్ అంటంతోనే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే కొలీషన్ గవర్నమెంట్, మైనారిటీ గవర్నమెంట్, ఈ రెండే మనకి గుర్తుకు రావాలి. ఆయన మైనారిటీ గవర్నమెంట్ కాబట్టే ఈయన ఏం చేశాడు, బీసీస్కి 27% రిజర్వేషన్ అన్నది కల్పించబడింది అన్నమాట. అది మనకి తర్వాత డిస్కషన్లో వస్తుంది. ఓకే, అలాగే వచ్చేసి మనం చూసినట్లయితే దిస్ మెంట్ దట్ ద పొలిటికల్ ఐడియాస్ and programs of a number of parties had to be accommodated and a common agreement had to be arrived at అని చెప్తున్నాడు. అంటే ఇవి ఏం చేస్తున్నాయి, ఒక పార్టీ యొక్క అజెండా ఉంటే అది ఆ పార్టీలో ఉన్న క్యాబినెట్స్ అందరూ కలిసి ఆ పార్టీకి సంబంధించిన అజెండా రాసుకుంటారు కదా చిల్డ్రన్. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే మన నేషనల్ లెవెల్లో ఉన్న మల్టీ పార్టీస్, అది స్మాల్ పార్టీయే కానీ పెద్ద పార్టీ, నేషనల్ పార్టీయే కానీ లోకల్ పార్టీయే కానీ అన్ని పార్టీలు కలిసి వాళ్ళ ఐడియాస్ని చెప్పుకుంటూ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అగ్రిమెంట్స్ అన్నీ కూడా చేశారు, రాసుకున్నారు, ఎలాగ గవర్నమెంట్ని నడపాలి అన్నది అని చెప్తున్నాడు. ఎందుకు అంటే చిల్డ్రన్, అసలుకి డెమోక్రసీ గవర్నమెంట్ అంటే ఈ
కొలీషన్ గవర్నమెంటే. ఎందుకు అని అంటే ఏ పార్టీకి మెజారిటీ ఉండదు కాబట్టి ఎవరు కూడా మోనార్కీగా రూల్ చేయలేరు. అలాగే మనం చూసినట్లయితే రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో మనము స్కామ్ చూసినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాంటి స్కామ్స్ చేయటానికి కూడా వీలుండదు. ఎవరికి కూడా అన్యాయం అన్నది జరగదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నామనుకోండి, 5 ఫింగర్స్ 5 పార్టీస్ అనుకుందాం. ఈ 5 పార్టీ ఇంకొక పార్టీ ఉంది, దానికి కూడా 5 పార్టీస్ అనుకుందాం. అంటే 10 పార్టీస్ ఒక నేషన్లో ఉంటే ఒక 6 ఓట్స్ ఎవరికి మెజారిటీస్ ఉంటుందో ఆ 6% ఉన్న వాళ్ళు గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. కాబట్టి ఈ 6లో ఉన్నప్పుడు ఎవరో ఒక్కళ్ళు అటువైపుకి వెళ్తే అప్పుడు మళ్ళీ 5 అవుతుంది. మళ్ళీ ఇంకొకళ్ళు కూడా వెళ్ళిపోతే అటువైపుకి అప్పుడు ఏమైతే ఈ గవర్నమెంట్ పడిపోయి అప్పుడు ఆ గవర్నమెంట్ అన్నది మళ్ళీ ఫామ్ అవుతుంది కదా. అలాంటి గవర్నమెంటే ఈ కొలీషన్ గవర్నమెంట్ అన్నమాట. దీనివల్ల ఏం జరిగిందో చూద్దాం చిల్డ్రన్. ఇలాంటి కండిషన్ బట్టి గవర్నమెంట్ ఎలా ఉంది అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, పాలసీ ప్యారలైజెస్ అంటున్నాడు. ఎందుకు ప్యారలైజ్ అయ్యింది పాలసీ అని మనం చూసినట్లయితే, as the coalition could not implement any policy which called for serious change for fear of withdrawal of support by one or other partners. ఏ ఒక్క పాలసీని కూడా వాళ్ళు రాసుకున్నారు అందరూ కలిసి, కానీ చిల్డ్రన్ ఆ పాలసీస్ ఏవి కూడా ఏమవ్వలేదు, ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఎందుకు అని అంటే ఎవరికి ఐడియాకి ఎవరి అడ్వైజ్ని తీసుకున్న ఇంకొకళ్ళకి నచ్చేది కాదు. నచ్చకపోవడం వల్ల ఏమయ్యేది అంటున్నాడు, అది స్మాల్ పార్టీయే కానీ బిగ్ పార్టీయే కానీ విత్డ్రా చేసుకుంటే గవర్నమెంట్ పడిపోతుందేమో అన్న ఫియర్ అన్నది ఈ కొలీషన్ గవర్నమెంట్లో మనకి కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు చిల్డ్రన్, while the early coalition government were highly unstable అంటున్నాడు. స్టేబుల్గా అంటే నిలకడగా ఉండాలి, గవర్నమెంట్ మంచిగా జరుగుతూనే ఉండాలి, కానీ ఇన్స్టేబుల్ అంటే జరగలేదు. ఎందుకు జరగట్లేదు అని మనం చూసినట్లయితే ఈయన మనం చూసినట్లయితే 1989లో 7th ప్రైమ్ మినిస్టర్గా వచ్చాడు. అయితే వచ్చిన ఈ పార్టీకి మనం చూసినట్లయితే బీజేపీ తర్వాత మనం చూసినట్లయితే నేషనల్ ఫ్రంట్ రెండు కూడా సపోర్ట్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ సపోర్ట్ వల్లే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అయితే ఈయన గవర్నమెంట్ ఎంతకాలం పనిచేసింది అని మనం చూసినట్లయితే 11 months 8 days మాత్రమే ఉందన్నమాట. అందువల్ల ఇది ప్యారలైజ్గా కనిపిస్తుంది. ఎందుకంటే పాలసీస్ ఏమీ జరగలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఏమైపోయిందని చెప్తున్నాడు, విత్డ్రా చేసేసుకున్నారు అనేసి చెప్తున్నాడు. ఓకే, ఎవరు విత్డ్రా చేసుకున్నారు అని మనం చూసినట్లయితే బీజేపీ తర్వాత ఎవరైతే ఇచ్చారో ఈ నేషనల్ ఫ్రంట్ పార్టీస్ విత్డ్రా చేసేసుకున్నారు. విత్డ్రా చేసుకుని ఏవిగా ఏర్పడినాయి లేటర్ కొలీషన్స్ లైక్ బీజేపీ లీడ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్గా ఏర్పడింది. తర్వాత మనం చూసినట్లయితే అండ్ ద కాంగ్రెస్ లీడ్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్గా ఇది కూడా ఏర్పడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, moreover the UPA was the first coalition to be re-elected అంటుంది. ఓకే, అయితే మనకి ఇక్కడ మనకి డిస్కషన్లో నెక్స్ట్ పారాగ్రాఫ్ చిల్డ్రన్, ద లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్. ద లెఫ్ట్ వింగ్ పొలిటికల్ పార్టీస్ లైక్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, దాన్ని సిపిఐ అని షార్ట్ ఫామ్ చెప్పాడు, ఫార్వర్డ్ బ్లాక్ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అని చెప్పాడు. అంటే మార్క్సిస్ట్ భావాలు ఉన్న పార్టీయే సిపిఎం అని చెప్పాడు. సిపిఐ ఏమైంది అంటే అది ఫార్వర్డ్గా మారింది, అంటే అప్పుడు స్కిప్ అయింది చిల్డ్రన్. అప్పుడు స్కిప్ అవటం వల్ల ఏమైందంటే ఈ పార్టీలోకి ఈ జ్యోతిబాస్ అన్న ఆయన జాయిన్ అవుతాడు అనమాట. కాబట్టి అప్పుడు ఆ పార్టీ నేమ్ ఏముంది అనేసి మనం చూసినట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అని చెప్తున్నాడు. అంటే మార్క్సిస్ట్ ఐడియాలజీ ఉన్న పార్టీ అనమాట. ఓకే, ఓన్ ద ఎలక్షన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇన్ 1977 and formed the left front government lead by Jyoti Basu from
సిపిఎం తరపు నుంచి జ్యోతిబాస్ అన్న ఆయన 1977లో సీఎం అయినట్లుగా బెంగాల్కి మనకి కనిపిస్తుంది కదా చిల్డ్రన్. అయితే ఇక్కడ మనం అసలుకి లెఫ్ట్ వింగ్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటో చూద్దాం చిల్డ్రన్. లెఫ్ట్ వింగ్ పొలిటికల్ పార్టీస్ అన్నది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వీటి యొక్క ఐడియాలజీ వచ్చేసేసి మనం చూసినట్లయితే వరల్డ్ వైడ్ ఉంటుంది. ఏంటి అది అని మనం చూసినట్లయితే దీంట్లో వచ్చి ఐడియాస్ ఏముంటాయంటే వీళ్ళ ఐడియాస్ సచ్ యాజ్ ఏ ఫ్రీడమ్ ఉంటుంది, వీళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి ప్రతి ఒక్కరికి అన్నది. తర్వాత ఈక్వాలిటీ చిల్డ్రన్, అలాగే వచ్చేసేసి అన్ని రైట్స్ ఆ సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ ఉండాలి అన్నది. ఇలాంటి ప్రోగ్రామ్స్ రిఫార్మ్స్ అన్నీ కూడా ఈ పార్టీలో ఉంటాయి అన్నమాట. అయితే తర్వాత వచ్చేసేసి దీన్ని మార్క్సిస్ట్ అంటున్నాడు, అంటే కారల్ మార్క్స్ అనమాట. కారల్ మార్క్స్ యొక్క ఐడియాలజీ కూడా ఈ సిపిఐకి జోడించబడ్డాయి అనమాట. అంటే ఏంటి ఆయన ఏమంటాడు, ఆయన క్లాసిజాన్ని చెప్తాడు చిల్డ్రన్. కారల్ మార్క్స్ అంటే క్లాసిజం అంటే ఏంటి, రిచ్ ఉన్నారనుకోండి, రిచ్కి రిచ్ టు రిచ్లో రిచ్, తర్వాత రిచ్ టు మిడిల్ క్లాస్, రిచ్ టు పూర్ క్లాస్, రిచ్లో మళ్ళీ పేదవారు, రిచ్లో మధ్య తరగతి వారు, రిచ్లో ఇంకా బాగా గొప్పవారు అన్నట్టు. అలాగే మిడిల్ క్లాస్లో రిచ్, మిడిల్ క్లాస్ మళ్ళీ మిడిల్ క్లాస్లో పూరు, అలాగే పూర్లో రిచ్, పూర్లో మిడిల్ క్లాస్, పూర్లో లోవర్ క్లాస్, ఇంకా పూరు అన్న టైప్లో క్లాస్ సిస్టాన్ని చెప్తాడనమాట. దీనివల్ల ఏంటి అని అంటే ఆ క్లాసెస్ అన్నిటిని ఎలా డెవలప్ చెయ్యాలి అన్నదే ఈ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీగా మనకి కనిపిస్తుంది. ఓకే, ఆ పార్టీలో జాయిన్ అయినది ఎవరు అని మనం చూసినట్లయితే ఈ జ్యోతి బాస్ అనమాట. ఓకే చిల్డ్రన్, అయితే ఆయన ఎప్పుడు మనకి వెస్ట్ బెంగాల్కి చీఫ్ మినిస్టర్గా అయినట్లుగా మనకు కనిపిస్తుంది అంటే ఈ 1977లో అయినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే చిల్డ్రన్ మనకి లెఫ్ట్ వింగ్ పొలిటికల్ పార్టీస్ అన్నాడు కదా, రైట్ వింగ్ పొలిటికల్ పార్టీస్ కూడా ఉంటాయి చిల్డ్రన్. రైట్ వింగ్ పొలిటికల్ పార్టీస్ మన ఇండియా యొక్క ఐడియాలజీ ప్రకారం చూసినట్లయితే అది బీజేపీ అనమాట. సెంట్రల్ వింగ్ పొలిటికల్ పార్టీ అంటారు చిల్డ్రన్, అది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అనమాట. అంటే ఏంటంటే వీటికి కొన్ని ఐడియాలజీస్ ఉంటాయి. ఇప్పుడు రైట్ వింగ్ పార్టీ అయితేనేమో దాని యొక్క ఐడియాలజీ ఏంటంటే అథారిటీ, హైరార్కీ, ఆర్డర్, డ్యూటీ, ట్రెడిషన్, నేషనలిజం. బీజేపీ వాళ్ళకి ట్రెడిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు సెంట్రల్ వింగ్ అంటే ఏంటంటే ఈ రెండు కలిపి ఉంటాయి అనమాట, అదే కాంగ్రెస్ యొక్క ఐడియాలజీ. ఓకే సరే చిల్డ్రన్, ఇప్పుడు మనం అసలుకి ఈ జ్యోతి బాస్ అన్న ఆయన సీఎం అయ్యారు వెస్ట్ బెంగాల్కి అని చెప్పుకున్నాం కదా. అసలు ఈయన ఎవరు, అసలు ఈయన యొక్క ఉన్న ప్రాధాన్యత ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఈ జ్యోతి బాసు అన్న ఆయన మనం చూసినట్లయితే 8 జూలై 1914లో కలకత్తాలోనే జన్మించారు చిల్డ్రన్. అయితే ఈయన వచ్చేసేసి ఏంటంటే ఇండియాలో ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఆయన ఇంగ్లాండ్కి వెళ్తాడు, అక్కడే ఆయన చదువుకుంటాడు అనమాట. అలాగే అక్కడ చదువుకున్న తర్వాత మన ఇండియాకి 1940లో ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చిన తర్వాత చాలా రాజకీయాలలో కూడా ఈయన పొలిటికల్ పార్టీస్లో తిరుగుతాడనమాట. ఎప్పుడైతే ఆయన ఇంగ్లాండ్లో ఉంటాడో ఆ టైమింగ్లోనే ఆయనకి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఐడియాలజీ నచ్చి ఆ కమ్యూనిస్ట్ భావాలన్నీ ఆయనలో ఉంటాయి చిల్డ్రన్. ఓకే, అందువల్ల ఆ నెక్స్ట్ ఇండియాకి వచ్చిన తర్వాత సుభాష్ చంద్రబోస్తో ఆయన పరిచయం అయితే మన సుభాష్ చంద్రబోస్ గారు ఎలాంటి వాళ్ళు మన అందరికీ తెలుసు కదా. ఆయన ఐడియాలజీ కూడా ఈ యొక్క జ్యోతి బాసు గారి యొక్క ప్రభావం మనకు కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చేసేసి తర్వాత వచ్చి నెహ్రూ గారితో కూడా పరిచయం ఏర్పడిపించిండు. ఆ కొంతకాలానికి ఏం చేస్తాడు అని అంటే వెస్ట్ బెంగాల్లో ఫ్యాక్టరీస్ ఎక్కువ కాబట్టి ఆ ఫ్యాక్టరీస్లో ఉన్న కార్మికులతో కలిసేసి ఎన్నో మూమెంట్స్ తీసుకొని వస్తాడు చిల్డ్రన్. అలా మూమెంట్స్ తీసుకురావడమే కాకుండా ఇండియన్ లీగ్కి మెంబర్గా కూడా ఆయన పనిచేశారు. అంతేకాకుండా చిల్డ్రన్ ఆల్ ఇండియన్ రైల్వే మెంబర్స్ దానికి ఫెడరేషన్కి వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆయన ఉన్నారనమాట. ఇలాగా మూమెంట్స్ తీసుకొచ్చినప్పుడు అలాగా మా కార్మికులతో కలిసి మూమెంట్స్ తీసుకొచ్చినప్పుడు అలాంటి రైట్స్లో ఈయన ఎన్నోసార్లు పోలీసులు అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ చేసినప్పుడు పోలీసులకి నుంచి తప్పించుకోవడానికి ఆ అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి ఈయన ఎన్నోసార్లు అండర్ గ్రౌండ్లో కూడా ఉండేవాడు అనమాట. ఆ పీరియడ్ వచ్చేసి మనం చూసినట్లయితే సెవరల్ టైమ్స్ ఇన్ 1950 నుంచి 1960 పీరియడ్లో అనమాట.
ఆ నెక్స్ట్ అయిన తర్వాత ఈయన యొక్క ప్రయారిటీ బాగా పాపులారిటీ పెరిగిపోతుంది ప్రజల్లో. ఆ తర్వాత ఈయన వచ్చేసేసి తీసుకున్న మూమెంట్స్ ఏంటంటే చిల్డ్రన్ టీచర్స్ హై శాలరీ ఇవ్వాలి అని డిమాండ్ చేసిన ఫస్ట్ పర్సన్ కూడా ఈయన. ఆ తర్వాత వచ్చేసేసి రైల్వే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి శాలరీస్ పెంచాలి అని కూడా ఈయన ఎన్నోసార్లు మూమెంట్స్ తీసుకొని వచ్చాడు. అందువల్లే కమ్యూనిస్ట్ పార్టీ అంటే 90% ఫ్యాక్టరీస్కి లో ఉండే కార్మికులు చాలా ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళందరికీ మెయిన్ పర్సన్గా ఈ జ్యోతి బాసు గారిని చెప్పుకోవచ్చు అనమాట. అలాగ ఉన్న తర్వాత చిల్డ్రన్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఆల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో 1964లో ఈయన దాంట్లో జాయిన్ అవుతాడు. ఆ నెక్స్ట్ తర్వాత దాంట్లో కొన్ని విభేదాల వల్ల అది స్కిప్ అయిపోయి తర్వాత కొత్త పార్టీ ఇది ఏర్పడుతుంది అనమాట, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియన్ మార్క్సిస్ట్. ఇందులో ఆయన తర్వాత జాయిన్ అవుతాడు అనమాట. అప్పుడు ఈ పార్టీ కొత్తగా ఏర్పడించిన దాంట్లో 9th నెంబర్గా ఈ జ్యోతి బాసు ఉంటారనమాట. తర్వాత చిన్నగా ఆయన ఎదిగి లాస్ట్కి ఆయన ప్రయారిటీని బట్టి ఆయన సీఎం అయినట్టుగా కనిపిస్తుంది చూడండి. అలాగే చిల్డ్రన్ ఈయన వచ్చేసేసి వెస్ట్ బెంగాల్కి 6th సీఎం అనమాట. ఈ 1977లో సీఎంగా ఉన్నారు. అప్పటి నుంచి 23 years దాకా లీడింగ్లో ఉన్న సీఎం ఎవరు అంటే ఈయన అన్నమాట. అలాగే మనం చూసినట్లయితే ఈయన ఎన్నో సిస్టమ్స్ని పెట్టాడు చిల్డ్రన్. అందులో పాలసీస్లో ఆయన ఇచ్చిన పాలసీస్ ప్రోగ్రామ్స్లో బాగా హిట్ అయిన పాలసీ ఏంటి అని అంటే పంచాయతీరాజ్ సిస్టమ్ చిల్డ్రన్. ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ వల్ల బెంగాల్లో ఆయన అంత పాపులర్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చేసేసి మన చిల్డ్రన్ మనం చూసినట్లయితే ఆయన రూలింగ్ ఎలా ఉండేది అని మనం చూసినట్లయితే 1984లో ఇందిరాగాంధీని చంపేసినప్పుడు ఇండియా మొత్తం కూడా రైట్స్ అన్నవి అల్లర్లు అన్నాయి కొనసాగాయి. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం అల్లర్లు జరగకుండా చూసుకున్న సీఎం కూడా ఈయన. అలాగే 1992లో కూడా బాబ్రీ మసీదుని పడగొట్టినప్పుడు కూడా అలాంటి అల్లర్లు ఎక్కువగా జరిగాయి. ఆ టైమింగ్లో కూడా ఆ అల్లర్లు జరగకుండా వెస్ట్ బెంగాల్లో చూసుకున్న ఆయన కూడా ఈయనే అనమాట. ఓకే, ఎందుకంటే చిల్డ్రన్ మనము వెస్ట్ బెంగాల్ అంటే మనకి హిస్టరీ గుర్తుకొస్తుంది. అందులో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం చూసినట్లయితే డైరెక్ట్ యాక్షన్ డే అప్ టైమింగ్లో అసలు ఎక్కడ జరిగింది అంత అల్లర్లు తర్వాత విధ్వంసాలు అని మనం చూసినట్లయితే వెస్ట్ బెంగాల్లోనే జరుగుతాయి. కానీ అసలు జరగకుండా చూసుకున్న వ్యక్తి ఎవరు అని అనేసి మనం చూసినట్లయితే జ్యోతి బాసు. అంటే ఆయన అంత సమర్థవంతంగా ఆ స్టేట్ని ఎంతగా డెవలప్ చేశాడన్నదే మనకి ఈ ఒక డిస్కషన్ అన్నమాట. ఓకే చిల్డ్రన్, అలాగే చిల్డ్రన్ ఈయన సీఎంగానే కాకుండా గవర్నర్గా కూడా తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా వెస్ట్ బెంగాల్కి ఈయన పనిచేశారనమాట. ఓకే, కమ్ బ్యాక్ అవర్ లెసన్ చిల్డ్రన్. One of its most important programs was carry out the unfinished task of land reform in the state. ఫస్ట్గా వాళ్ళు తీసుకున్న ప్రోగ్రామ్ ఏంటి అని మనం చూసినట్లయితే అన్ఫినిష్డ్ టాస్క్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. అంటే ల్యాండ్ రిఫార్మ్స్ని వాళ్ళు ఫస్ట్ టాస్క్గా తీసుకున్నారు, ఇంపార్టెంట్ ప్రోగ్రామ్గా. ఓకే, ఈ ప్రోగ్రాంలో ఎప్పుడు జరిగిందని చెప్తున్నాను చిల్డ్రన్. ఇన్ జూన్ 1978 the West Bengal government launched Operation Barga. Children, ఈ బార్గా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి 1 mark క్వశ్చన్లోనే కానీ 2 marks క్వశ్చన్కే కానీ 4 marks క్వశ్చన్కే కానీ తప్పకుండా ఎన్నోసార్లు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కనపడిన క్వశ్చన్ ఏంటి అంటే ఆపరేషన్ బార్గా. ఓకే చిల్డ్రన్, ఇది మనం ఏం చెప్తున్నాడు, టు రికార్డ్ ద నేమ్ ఆఫ్ ద షేరింగ్ క్రాప్స్ bargadars who titled the land belonging to landlords and paid a large share of the produce as a rent to them. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే చిల్డ్రన్ ఇక్కడ ప్రొడ్యూసింగ్ ఆర్ రెంట్ టు పే దెమ్ అంటే ఎవరు ఈ రెంట్ పే చేసేవాళ్ళు అంటే టెనెంట్స్ అనమాట. ల్యాండ్ బిలాంగింగ్ అంటే ఎవరు, ల్యాండ్ లార్డ్స్ కదా. ఈ ల్యాండ్ లార్డ్స్కి ఈ టెనెంట్స్ అన్న వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళు ల్యాండ్ని కౌలుదారులకి అంటే టెనెంట్కి ఇస్తారు కాబట్టి వాళ్ళ ల్యాండ్ని వీళ్ళు కల్టివేట్ చేసిన తర్వాత షేరింగ్ క్రాప్స్, ఆ క్రాప్లో వచ్చిన బెనిఫిట్ని ఏం చేయాలి, ఒకటి ల్యాండ్ను ఓనర్కి ఇవ్వాలి, తర్వాత వీళ్ళు తీసుకోవాలి. అందులో క్లాషెస్ ఉన్నాయి అన్నమాట. అంటే ఎంత %
టెనెంట్ తీసుకోవాలి, ఎంత పర్సెంట్ ల్యాండ్ లార్డ్స్కి వెళ్ళాలి అన్నదే ఈ ఇష్యూ అనమాట. ఓకే, who formed a major part of the agrarian population in West Bengal and to secure their rights అంటున్నాడు. చూడండి, అంటే మనకి ఏం చెప్తున్నాడు, అగ్రేరియన్ పాపులేషన్ అంటే వాళ్ళంతా కల్టివేట్ చేసేవాళ్ళు ఎక్కువగా, అంటే ఫార్మర్స్ ఎక్కువగా ఉన్న పాపులేషన్ ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్లో. కాబట్టి వాళ్ళు అంత టెనెంట్గా పనిచేసే పాపులేషన్ అనమాట, అంటే కౌలుదారులుగా పనిచేసే పాపులేషన్. వాళ్ళు వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ రైట్స్ ఏం చేయాలా, సెక్యూర్ చేయాలి అనేసి అన్నదే ఈ ఆపరేషన్ బర్గా అనమాట. దాన్ని డెవలప్ చేయడానికి డెవలప్డ్ హెవీలీ ఆన్ కల్టివేటివ్ యాక్షన్ బై ద షేరింగ్ క్రాప్స్ అండ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తారు. అయితే ఇక్కడ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ అని చూస్తున్నాం కదా, దాని యొక్క పనులు ఏంటి అని మనం చూసినట్లయితే దస్ అవాయిడింగ్ బ్యూరోక్రటిక్ డిలే అంటే వాళ్ళ యొక్క జాబ్స్లో ఎటువంటి డిలే లేకుండా చేస్తుందని చెప్తుంది. అలాగే డామినేషన్ ఆఫ్ ద ల్యాండ్ ఓనరింగ్ క్లాసెస్, ఈ ల్యాండ్ ఓనరింగ్ క్లాసెస్ వాళ్ళు వీళ్ళ మీద డామినేట్ చేయకుండా కూడా చూస్తుంది అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు, మళ్ళీ ఇంకేం చేస్తున్నాయి అంటున్నాడు, విచ్ ద వేరియస్ స్టేక్ హోల్డర్స్ వుడ్ మీట్ అండ్ డిస్కస్ దేర్ ఇష్యూస్. అలాగే వాళ్ళిద్దరిని ఎవరైతే ఈ స్టేక్ హోల్డర్స్ అంటే వాటాదారులు అంటే ఎవరు చిల్డ్రన్ మనం చూసినట్లయితే ఈ ల్యాండ్ లార్డ్స్, తర్వాత వచ్చేసేసి ఈ టెనెంట్స్, ఈ బార్గా వాళ్ళు కదా, అంటే ఈ ఫార్మర్స్, వీళ్ళిద్దరినీ కలిపేసేసి ఒక చోట మీట్ అయ్యి చేసి వాళ్ళ డిస్కషన్, వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయో అది ల్యాండ్ లార్డ్ నుంచే కానీ తర్వాత ఈ టెనెంటర్ నుంచే కానీ ఆ ఇష్యూస్ని డిస్కస్ చేస్తారని చెప్తున్నాడు. డిస్కస్ చేసిన తర్వాత ఇంకేం చేస్తారంటే a list of claimants would be drawn up immediately after and publicly verified in the presence of the landholders, who could be then recorded their objections. Then the name of the Bargadars would be recorded on the spot and all the legal documents would be issued and distributed immediately. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏవైతే ఇష్యూస్ ఉంటాయో అవి డిస్కస్ చేసి అసలుకి ఎవరు దానికి హక్కుదారులు అని మనం చూస్తున్నట్లయితే క్లెమెంట్ అంటే హక్కుదారు, ఇక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్లీగా వెరిఫై చేసేసేసి వాళ్ళకి ఏం చేస్తారంట, ఆ డాక్యుమెంట్ అన్నది అప్పుడే ఆన్ ద స్పాట్ వాళ్ళకి ఇచ్చేస్తారని చెప్తున్నాడు. అలాగే ల్యాండ్ లార్డ్స్కి ఏమైనా అభ్యంతరం ఉంటే అవి కూడా ఏం చేస్తారంటున్నాడు, అప్పటికప్పుడు వెరిఫై చేసేసేసి దాన్ని కూడా ఇష్యూని కూడా క్లియర్ చేస్తారని చెప్తున్నాడు. ఓకే, అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే ల్యాండ్ లార్డ్కి తర్వాత వచ్చేసి ఈ బర్గ్దారికి మధ్య ఎవరున్నారు అని అంటే ఈ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ ఉందని అర్థం అన్నమాట. వీళ్ళని మీద డామినేట్ చేయకుండా ల్యాండ్ లార్డ్స్ వీళ్ళ ల్యాండ్స్ కాబట్టి వాళ్ళ మీద డామినేట్ చేయకుండా చూడటానికే ఈ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ అన్నది ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఏవి కూడా డిలే అవ్వకుండా వాళ్ళ జాబ్స్, బ్యూరోక్రసీ అంటే జాబ్ అనమాట అన్నది డిలే కాకుండా ఈ ల్యాండ్ ఈయన నుంచి ఈయనకి ట్రాన్స్ఫర్ అయ్యింది అని కాబట్టి ఈయనకి టెనెంట్ కట్టేవాళ్ళు వీళ్ళు అనేసి చెప్పడానికి అనేసి ఆ రెంట్ కట్టడానికి, ఆ రెంట్ ఎవరి పేరు మీద ఉంది, ఆ ల్యాండ్ ఎవరికి ఇచ్చారు అని అవన్నీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసేదానికి, అలాగే ఆ ఇష్యూస్ అన్నిటిని క్లియర్ చేసేది ఎవరు అని అంటే పంచాయతీ రాజ్ అని మనకి చెప్తున్నాడు అనమాట. ఓకే, చిల్డ్రన్ మనం ఈ పారాగ్రాఫ్ చూసినట్లయితే ఇందులో వచ్చేసి మనకి ఏం చెప్తుంటే 2 గ్యారంటీస్ ఇస్తున్నారు. ఏంటి ఆ 2 గ్యారంటీస్ అంటే దీని యొక్క రిజల్ట్, ఈ పైన ఉన్న పారాగ్రాఫ్ యొక్క రిజల్ట్ అనమాట. ఏంటి ఆ రిజల్ట్ అని మనం చూసినట్లయితే యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఆపరేషన్ బర్గా, ఈ బర్గా వల్ల ఏం జరిగింది అని అంటే మనం చూసినట్లయితే హైరార్కీ అంటే ఈ జాబ్ సెక్యూరిటీ అనమాట. రైట్స్ వర్ మేడ్ హైరార్కీ, అంటే వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ అనేది బ్యూరోక్రసీ డిలే అంటున్నాడు కదా, అంటే జాబ్ సెక్యూరిటీ. హైరార్కీ అంటే వాళ్ళ జనరేషన్స్ ఆ ల్యాండ్లో వర్క్ చేసుకుంటారు. ఫాదర్ తర్వాత సన్ తర్వాత అతని సన్ తర్వాత అతని సన్, అలాగా వాళ్ళకి ఈ ల్యాండ్ యొక్క రిఫార్మ్స్ ఏమయ్యాయి అవి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తానే ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. ఆ టైమింగ్లో ఒకవేళ ఈ
ఈ బర్గ్ యొక్క రిజల్ట్ ఏంటి అని మనం చూసినట్లయితే ఏ ల్యాండ్ లార్డ్ కూడా ఫాసిబిలీ థ్రోన్ ద బర్గ్దార్ ఆఫ్ ద ల్యాండ్, ఆ బర్గ్దార్ని ఎవరు కూడా బలవంతంగా వాళ్ళని బయటికి పంపించలేరు అనమాట. ఇదే ఆ రిజల్ట్ అనమాట. ఇది మనకి ఫస్ట్ పాయింట్గా, ఫస్ట్ గ్యారంటీగా కనిపిస్తుంది. అలాగే సెకండ్ గ్యారంటీ ఏంటి అని మనం చూసినట్లయితే ఈ సెకండ్ గ్యారంటీ వచ్చేసి ఫేర్ షేర్. ఈ ఫేర్ షేర్ ఉందని చెప్తున్నాడు. 70% దాకా ఒకవేళ బర్గ్దార్ పెడితే ఆయనకి ఎంత అమౌంట్ రావాలి, ఒకవేళ 50% దాకా ల్యాండ్ లార్డ్ పెడితే ఆయనకి ఎంత అమౌంట్ రావాలన్నది ఎవరు చూస్తారని చెప్తున్నాడు, రూరల్ హౌస్ హోల్డ్స్. వీళ్ళు చూసి వాళ్ళకి ఎంత రావాలన్నది బెనిఫిట్ అన్నది వాళ్ళకి ఇప్పిస్తారు అనేసి చెప్తుంది. ఎవరు అంటే ఈ గవర్నమెంట్ అనమాట. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనం చూసినట్టు చిల్డ్రన్, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దీస్ మెజర్స్. ఏంటి ఆ మెజర్స్ అంటే ఫేర్ షేర్ మెజర్స్ అనమాట. అంటే దీనివల్ల ఎవరికి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అని అంటే ల్యాండ్ లార్డ్కి వస్తుంది, అలాగే బర్గ్దారులకు మాత్రం తప్పకుండా 70% ఆఫ్ షేర్ వస్తుంది. కాబట్టి దీనివల్ల ఏమైంది అంటున్నాడు, అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఏమైపోయింది, వెస్ట్ బెంగాల్ హ్యాడ్ ఇంక్రీజ్డ్ ఆల్మోస్ట్ బై 30% దాకా దాని యొక్క ప్రొడ్యూషన్ అన్నది ఇంక్రీజ్ అయిపోయింది అని చెప్తున్నాడు. అది ఓకే చెప్పండి. అలా అవటం వల్ల ఏమైంది అంటున్నాడు, రూరల్ పోవర్టీ అంటే పేదరికం అనమాట, డిక్లైమ్డ్ సిగ్నిఫికెంట్లీ, అదేమైంది తగ్గిపోయింది అనమాట చిన్నగా. However, many crises felt that the majority of shareholders of West Bengal, about 70%. ఇలాంటి రిజల్ట్ వల్ల ఏమైంది అంటున్నాడు, ఇక్కడ షేర్ హోల్డర్స్ అంటే ల్యాండ్ లార్డ్స్, ల్యాండ్ని తీసుకునే షేర్ హోల్డర్స్ 70% దాకా పెరిగిపోయింది అన్నాడు. దీనివల్ల రిజల్ట్ ఏంటి అనేసి కొంతమంది దీన్ని అపహాస్యంగా చేశారు. చెప్పారు ఏంటి అది అని మనం చూసినట్లయితే, ఇంప్లిమెంటేషన్ హ్యాస్ లీడ్ టు ద రైజ్ ఆఫ్ ఎ న్యూ క్లాస్ ఆఫ్ రూరల్ రిచ్. అంటే ఆ రూరల్లో న్యూ క్లాస్ రిచ్గా మారినట్లుగా మనకు చెప్తున్నాడు. ఓకే, ఏది ఏమైపోయినప్పటికీ చెప్పు, ఆపరేషన్ బర్గ్ అండ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ హెల్ప్ ద లెఫ్ట్ ఫ్రంట్ టు అగైన్ సబ్స్టైనల్ సపోర్ట్ ఫ్రమ్ ద రూరల్ పాపులేషన్. ఈ సబ్స్టైనల్ సపోర్ట్ అన్నది ఈ లెఫ్ట్ ఫ్రంట్కి దొరికిందన్నాడు. దానివల్ల ఏం జరిగిందంటున్నాడు, ద గవర్నమెంట్ ర్యాపిడ్లీ బర్న్ ఎలక్షన్స్ టిల్ 2006 అన్నాడు. అంటే ఇది మనకి ఎప్పుడు చిల్డ్రన్ మనకు దీన్ని చెప్పింది, దీని గురించి 1777 నుంచి 2006 ద్వారా ఈ యొక్క ఇంప్లిమెంట్ ద్వారా, ఈ ఆపరేషన్ బర్గర్ ఇంప్లిమెంట్ ద్వారా ఆ పార్టీయే విన్ అవుతా వచ్చింది అని మనకి చెప్తుంది. అలా మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అసలుకి డెమోక్రసీ మీనింగ్ అంటేనే ఇదే అని చెప్తున్నాడు అనమాట మనకి. ఓకే చిల్డ్రన్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ లెసన్ మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ అంతా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్.